హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈ రోజు మనం భీమవరంలో ఉన్నామన్నమాట. భీమవరం నుండి విజయవాడలో రివైవల్ మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, రాజప్రకాష్ పాలన్న వాళ్ళవి. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం అనమాట. మన భోగి ఏమో S1, అదేమో చివరిన ఉంది. ఇక్కడ నుండి అక్కడ వరకు నడిచి వెళ్ళాల్సి వస్తుంది ఇదంతా. ఫైనల్ గా మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కేసి మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే స్లీపర్ బుక్ చేసుకున్నాను, కానీ మార్నింగ్ జర్నీ కాబట్టి స్లీపర్ వేస్ట్, అలాగే నిద్రపోం కదా. మన ఈ జర్నీలో ఈ పవర్ బ్యాంక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. స్టేషన్ దగ్గరికి పవర్ బ్యాంక్ తీసుకొచ్చారనమాట. అక్కడ చెక్ చేస్తే పని చేయలేదు. సర్లే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. సర్లే ప్రేయర్ కదా అని చెప్పేసి మళ్ళీ నేనే ఇంకా జర్నీ స్టార్ట్ చేశాను. మరి అదేంటో మరి ట్రైన్ ఎక్కిన తర్వాత మాత్రం పవర్ బ్యాంక్ పనిచేసేసింది. అప్పుడు అనిపించింది అనమాట ప్రేయర్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని. సరే అలా అయితే ఫైనల్ గా మనం విజయవాడ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు విజయవాడ రావడమే కానీ మళ్ళీ పెద్ద అయిన తర్వాత విజయవాడ అయితే రాలేదన్నమాట. ఈ మీటింగ్స్ కానీ వచ్చాను. ఇంక స్టేషన్ బయటకు వెళ్ళిపోయి మన సర్వీస్ ఆటోలు ఉంటాయేమో చూద్దాం. అంటే మనకి ఫస్ట్ టైం కదా, సో మనకేం తెలియదు. అందుకని డైరెక్ట్గా ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట. మీటింగ్స్ జరిగే ప్లేస్ అంటే బసవపన్నయ్య స్టేడియంకి. నేను స్టేడియం దగ్గరికి అయితే చాలా ఎర్లీగా వచ్చేసాను అనమాట. అంటే రెండింటిగా వచ్చేసాను. సో ఇంకా లోపలికి వెళ్ళి ఎండలో మగ్గిపోవడం కంటే బయట తిరిగామని చెప్పేసి బయట తిరిగాను అనమాట. 4:30 వరకు స్టేడియం బయట తిరిగి 4:30కి అయితే లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట. మనం వచ్చిన టైంకి అయితే పనులన్నీ జరుగుతున్నాయి అనమాట. కుర్చీలేయడం అయినా సర్దడం అయినా జరుగుతున్నాయి అనమాట. స్టేజ్ కి దగ్గరగా కూర్చోవాలని అనుకుంటా అసలు ఎండ దేన్ని లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ ఎదురు కూర్చుంటున్నారు. మనకు జనరల్ గానే సిగ్గు కాబట్టి బాగా ఫ్రంట్ మనకు అవసరం లేదు. దట్టు మనం వీడియోస్ చేస్తాం కాబట్టి మనకు కొద్దిగా బ్యాక్ సైడ్ అయితేనే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాం అనమాట. ఫైనల్లీ ప్రార్థన చేసి మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. పరిశుద్ధుడానికి వందనాలయ్యా, సర్వోన్నతుడానికి వందనాలు తండ్రి. ఇప్పటికైనా తిని వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకమని అడుగుతున్నాం తండ్రి. తర్వాత సిస్టర్ జెస్సీ పాల్ గారు అయితే పాటలు పాడటం స్టార్ట్ చేస్తారనమాట. మామూలుగా సిస్టర్ జెస్సీ పాల్ గారు పాటలు పాడుతున్నారు, కానీ ఎవరైనా నుంచోమని చెప్పలేదు. కానీ ఆటోమేటిక్గా అందరూ నుంచుని పోయారు. అప్పుడు అనిపించింది అనమాట, వామ్మో వర్షిప్ చేయడానికి ఎంత ఆతృతగా ఉన్నారు అందరూ అని చెప్పేసి. మీటింగ్ జరుగుతుంది, వెనకాల ఏదో స్మెల్ వస్తుందని బ్యాక్ చూసేటప్పటికి దోమలు పోగేశారనమాట. అంటే అన్న వాళ్ళు అరేంజ్ చేశారో లేదంటే విజయవాడ మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేశారో, కానీ చాలా గ్రేట్. యాక్చువల్గా చాలా సాంగ్స్ పాడారు. నేను అన్నీ వినిపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు లైవ్లో వినే ఉంటారు కదా. అవన్నీ నేను వినిపించడం ఎందుకు మళ్ళీ పర్టికులర్. బట్ ఒక చిన్న శాంపుల్ వినిపిస్తాను. వేలాది మందిగా ఒక సాంగ్ పాడుతుంటే అసలు ఫెంటాస్టిక్గా ఉందన్నమాట. ఈ విజయవాడ మీటింగ్స్కి చాలా మంది యూత్ వచ్చారనమాట. వాళ్ళందరినీ చాలా అద్భుతమైన రీతిలో సిస్టర్ జెస్సీ పాల్ గారు వర్షిప్ లో నడిపించారనమాట. మనం వీడియో మొత్తం ఒక సైడ్ నుండి చూపిస్తున్నానని చెప్పేసి బాగా బ్యాక్ వెళ్ళి చూపిద్దామని చెప్పేసి బ్యాక్ వెళ్ళాను అనమాట. ఈలోపు జనాలందరూ వస్తూనే ఉన్నారు. అంటే టైము 8:30 అలా అయింది. ఈ టైంకి కూడా ఎంతమంది వస్తున్నారంటే, అంటే ఇదే ఫైనల్ డే కదా, చాలా మంది జనం వస్తున్నారు. అందరూ ఒకే పాట పాడితే చాలా బాగుందని చెప్పినప్పుడు విన్నారు కదా, మరి అందరూ ఒకేసారి ఒకే రిథంలో చప్పట్లు కొడుతుంటే ఇంకా అద్భుతంగా ఉంది. అది కూడా వినండి ఒకసారి. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందా లేదా, చాలా మంది ఫోన్లతో వీడియోస్ తీస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం అవ్వాలి పాటలు పాడుతుంది ఎవరనేది.
అందరూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోపు సడన్గా బ్యానర్ పైకి లిఫ్ట్ చేశారనమాట. దాని మీద ఏముందంటే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు విజయవాడ జెస్సీ పాల్ గారు అండ్ రాజ్ ప్రకాష్ పాల్ గారు అని చెప్పేసి ఉందన్నమాట. దగ్గర నుంచి చూడాలని అనుకుంటా వాల్స్ మీద కూర్చుని మరీ చూస్తున్నారు. అదొక ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ చాలామంది యూత్ వచ్చారనమాట. వీళ్ళందరూ హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తుంటే నాకైతే వీడియో తీస్తుంటే నాకే చాలా ఆనందం వేసింది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్తో వీడియోస్ రికార్డ్ చేసేసుకుంటున్నారు. అంటే అందరికీ తెలుసు కదా ఈ సాంగ్. అంటే ప్రెసెంట్ ప్రతి ఒక్కరు వింటున్న సాంగ్ ఇదే నాకు తెలిసి అయితే. తర్వాత ఇంకా చాలా పాటలే పాడారు. అవన్నీ రికార్డ్ చేశాను కానీ అవన్నీ వినిపించే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ లైవ్లో విన్నారు కాబట్టి నేనైతే మళ్ళీ సపరేట్గా ఇప్పుడు పెట్ట అవసరం లేదు వీడియోలో. అలా అనేక పాటలు పాడిన తర్వాత డైరెక్ట్గా మెసేజ్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. స్వస్థత కావాల్సిన ప్రతి ఒక్కరికి యేసు పొందిన గాయముల ద్వారా, మానవ శక్తి కాదు, దైవ శక్తి. యేసు పొందిన గాయముల ద్వారా ఇప్పుడే ఎటువంటి అనారోగ్యమైన కూడా నజరేయుడైన యేసు నామమున స్వస్థత కలుగునుగా ప్రకటిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని బైబిల్ ఓపెన్ చేసి పైకి చూపించమంటే అదైతే భలే అనిపించింది అనమాట. తర్వాత మెసేజ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా పాటలు పాడారనమాట. అంటే ఇదే ఫైనల్ డే కదా, బోల్డ్ పాటలు పాడారనమాట. వెయ్యి కళతో ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్ని, బంగారం అడగలేదు, ఇవన్నీ పాడారనమాట. వర్షిప్ చేయాలని ఉండాలి కానీ ఎలాగైనా చేస్తారు. అది ఫాస్ట్ బీట్ అయితే ఫాస్ట్ బీట్కి తగ్గట్టు చేస్తారు, స్లో సాంగ్ అయితే స్లో సాంగ్ తగ్గట్టు వర్షిప్ చేస్తారు. సో అలా ఈ విజయవాడలో మీటింగ్స్ అయితే ఎండింగ్ అయితే వచ్చేసినాయి అనమాట. రాజ్ ప్రకాష్ పాల్ అని వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, మైకేల్ పాల్ గారు, అన్న కూడా వచ్చారనమాట. అన్న కూడా కాసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాజ్ ప్రకాష్ పాల్ అన్న ఫైనల్గా ప్రేయర్ చేసి ఈ మీటింగ్ అయితే ఎండ్ చేస్తారు. ఎంతో మంది దూరాల నుండి వచ్చిన వారు ఉన్నారు. వారు క్షేమంగా వెళ్ళగలుగుతానికి ప్రతి హానిని, కీడును దూరపరిచి తప్పించి నీ దూతల కావలుంచి నీ దూతలతో నేను నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా ఈ విజయవాడ మీటింగ్స్ వ్లాగ్స్ని క్లోజ్ చేసుకుని మనమైతే ఇంటికి ప్రయాణం అయిపోతున్నాం అనమాట. వెళ్ళిపోతుంటే అసలు జనాలు చూడండి, అసలు ఎంతమంది జనం అయితే రోడ్ల మీద కానీ అసలు చాలా మంది జనం ఉన్నారు. ఇక్కడ ఒక కామెడీ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. నేనేమో రైల్వే స్టేషన్కి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నేను సన్నగా ఉన్నానని అనుకుంటా వేరే రైడ్ కూడా యాక్సెప్ట్ చేసి తను కూడా ఇదే బండి మీద తీసుకెళ్ళిపోదామని అనుకున్నాను. ఇంతకీ ఆ అబ్బాయి ఏమో ఇంకో అబ్బాయిని తీసుకొచ్చాడు. అంటే ర్యాపిడో అతని టార్గెట్ ఇద్దరిని తీసుకెళ్లాలని కదా, సో వాళ్ళిద్దరిని తీసుకెళ్లిపోయి నన్ను వదిలేశారు. మళ్ళీ నేను వేరే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. అదేమో ఎప్పుడుకో బుక్ అయ్యింది, నేను అసలు బుక్ అవ్వదనుకున్నాను. బట్ ఫైనల్ గా బుక్ అయింది. మీరు జనాలు చూసుకుంటే వీళ్ళందరూ ప్రేయర్కి వచ్చిన వాళ్ళే. అసలు ఈ రోడ్డు మొత్తం ఎంతమంది జనాలు, అసలు ఆటోల మీద బండ్ల మీద వెళ్తానే ఉన్నారు జనాలు అందరూ. ఫైనల్ గా రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. నేనైతే టికెట్ బుక్ చేసుకోలేదు, ఎందుకంటే ప్రేయర్ ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి మనం రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ ఏది ఉంటే అది ఎక్కేసి వెళ్ళిపోదామని నేనైతే టికెట్ బుక్ చేసుకోలేదు. ఇంకా టికెట్ తీసుకుని స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంక మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇంక టీసీతో మాట్లాడి ఏదో ఒక బెర్త్ ఇమ్మని అడుగుదాము. ఇంకా టీసీతో మాట్లాడి ఫైన్ కడితే బెర్త్ అయితే ఇచ్చేసారనమాట. మనకి 3 అయినట్టుంది భీమవరం రీచ్ అయ్యేసరికి. మా బావగారిని అయితే రైల్వే స్టేషన్కి రమ్మన్నాను, సో ఆయన వచ్చారు. ఇంక నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఈ విజయవాడ మీటింగ్స్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.